గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా కొత్త టాపిక్తో నేను వస్తున్నాను. జూన్ 25 స్పెషల్ ఏంటి, తెల్లబొల్లి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు తెల్లబొల్లి ఎందుకు వస్తుంది అన్న విషయం పైన మనం మాట్లాడుకుందాం. దానిపైన అవేర్నెస్ ఈ టాపిక్ పైన అవేర్నెస్ కూడా మనం ఇచ్చుకుందాం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్, తెల్లబొల్లి సమస్య ఎందుకు వస్తుంది అని ఒక క్వశ్చన్ వేస్తే, మెలనిన్ అనే కణాలు మన బాడీలో నిద్రపోవడం వల్ల, అంటే నీకు నిద్రస్తే నిద్రపోతావు, కణాలకు కూడా సరైన టైంలో ఆహారం అందకపోతే, సరైన టైంలో దానికి పోషకాలు అందకపోతే అది ఏం చేస్తుందంటే నిద్రపోతుంది. అంతేగా ఫ్రెండ్స్? దెబ్బ తాకితే ఆ దెబ్బను మానుకోవడానికి నువ్వు పట్టేసుకుంటావు. అలాగే వాటికి కూడా సమస్య వస్తే ఆ సమస్య తగ్గాలో పెరగాలో అనే ఉద్దేశంతోనే వాడుకుంటాయి. మరి పడుకున్నప్పుడు మనకి ఏం సమస్య వస్తుందండి? తెల్లబొల్లి సమస్య వస్తుంది. తెల్లబొల్లి సమస్య వస్తే అది ఒక చేతి కాన్నో, కాళ్ళ కాన్నో, పెదవుల కాన్నో నార్మల్గా స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది. అది అంటువ్యాధి కాదు. చాలామంది ఏమంటుంటారంటే అంటువ్యాధి అనుకొని భయపడతారు. అంతేగా ఫ్రెండ్స్? ఆయనకు తెల్లబొల్లి ఉంది, ఆయన ముట్టుకుంటే మనకి ఏడొస్తుందో అని భయానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ముట్టుకోరు, ఆయన దగ్గరికి పోరు. కానీ ఇప్పుడున్న రోజుల్లో తెల్లబొల్లి అనేది సాధారణమైన సమస్యని, అది ముట్టుకుంటే అంటదు అన్న అవేర్నెస్ అయితే చాలామందిలో ఉంది. నేను లేదు అంటలేను, కానీ కొంతమందిలో ఉంటుంది అనేది నా వీడియో. అలాగే తెల్లబొల్లి సమస్య శరీరం మొత్తం పాకుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే శరీరంలో ప్రతి కాడ మెలనిన్ అనే కణాలు అవి నిద్రపోయిన టైంలో ఆ ప్రాబ్లం అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రానుగా దానికి ట్రీట్మెంట్ అనేది సరిగా అందకపోతే ఏమవుతుందంటే అవి పడుకుంటాయి. తెల్లబొల్లి సమస్య వస్తే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? వాటికి న్యూట్రిషన్ పోయి తెల్లబొల్లి సమస్య వచ్చింది, ఇది ఒక స్కిన్ ప్రాబ్లం అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు? ఆ తెల్లబొల్లి కణాలు తెల్లబొల్లి ప్రాబ్లం తగ్గడానికి మెడిసిన్ రాస్తాడు. సమస్య ఎక్కడ మొదలైందండి? మెలనిన్ అనే కణాలు నిద్రపోవడం వల్ల ప్రాబ్లం మొదలైంది. మనం ఏం చేస్తున్నాం అనేది ఒకటి ఆలోచించుకోవాలి. మరి దానికి ఏమి ఇవ్వాలి అంటే న్యూట్రిషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, మంచి అమినో యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి, మంచి B12 ఉన్న ఫుడ్ ఇవ్వాలి, మంచి ఆల్ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి. ఆ ఫుడ్ ఇస్తే మళ్ళీ ఏమవుతాయి? కణాలు నిద్రపోతే మళ్ళీ వాటికి ఎనర్జీ వచ్చేసరికి, అరే ఇక్కడికి నా దగ్గరికి ఏమో వచ్చిందిరా ఎనర్జీ, దీన్ని తీసుకుంటా, నేను విడుదలెత్తా అన్న ఆలోచన కణంలో వస్తుంది. అంతేగా ఫ్రెండ్స్? ఇప్పుడు నీకు ఆకలి అయితే అన్నం ముంగటికి వస్తే నువ్వేం చేస్తావు? నాకు ఆకలి అవుతుంది రా భయ అనేసి చేతులు కడుక్కొని నువ్వు అన్నం తింటావు. అంతేగా ఫ్రెండ్స్? ఇప్పుడు దాని దగ్గరికి కూడా ఒక న్యూట్రిటెంట్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే, అరే నాకు కావాలని తీసుకొని ఫీడ్ చేసుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ తెల్లబొల్లి మెలనిన్ అనే కణాలు మళ్ళీ నిద్రలేసినప్పుడు ఏమవుతుందండి? ఆ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా తగ్గదు. మళ్ళీ కంటిన్యూస్గా న్యూట్రిషన్ ఇస్తూ మనం ఉండాలి. అలాంటి న్యూట్రిషన్ మెలనిన్ అనే కణాలకు మరియు శరీరంలో ఉన్న ప్రతి కణానికి మన దగ్గర సెల్యులర్ న్యూట్రిషన్ అంటున్నాం. ఒక అవయవం అనేది ఖరాబ్ అయిందంటే ఆ చుట్టూ సెల్స్ అనేటివి ఖరాబ్ అవ్వడం వల్ల అవయవం అనేది ఖరాబ్ అయింది. సెల్స్ ద్వారానే అవయవం నిర్మించబడుతుంది. ఆ నిర్మించబడ్డ అవయవం ఖరాబ్ అయింది అంటే ఆ సెల్స్ ఖరాబ్. ఆ సెల్స్కి సెల్యులర్ న్యూట్రిషన్ అంటున్నాం మనం. వేదస్ ప్రోపర్స్ అనే న్యూట్రిషన్ మన దగ్గర ఉంది. కంప్లీట్ 83 రకాలతో ఆ న్యూట్రిషన్ ప్రిపేర్ అవుతుంది. దగ్గర అందులో 25 టైప్స్ బెర్రీస్, 15 టైప్స్ ఫ్రూట్స్, తర్వాత డిటాక్స్ ఫ్రూట్స్ నైట్ డిటాక్స్, తర్వాత అమినో యాసిడ్స్, తర్వాత ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, దాదాపు ప్రతి ఒక్కటి మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్, హైయెస్ట్ ఒరాక్ వాల్యూ 40,000 ఒరాక్ వాల్యూతో ప్రిపేర్ అయిన జ్యూస్. ఈ జ్యూస్ తీసుకుంటే మన బాడీలో ఏమవుతుందంటే నూతన ఎనర్జీ మన బాడీలో వస్తుంది. మనం సరైన ఫుడ్ తీసుకోలేకపోతున్నాం, సరైన ఫ్రూట్స్ తినలేకపోతున్నాం. కాబట్టి ఇది తీసుకుంటే ఒక స్టార్చెట్ కనుక మనం మార్నింగ్ తీసుకుంటే 5 kg ఫ్రూట్స్ తిన్నంత బరాబర్ అన్నమాట. 40,000 వరకు వాల్యూ అంటే ఏంటంటే 5 kgs ఫ్రూట్స్
తిన్నంత బరాబర్. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి తెల్లబొల్లి సమస్య కానీ, ఇంకా వేరే వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా వేరే వేరే డిసీజెస్ కానీ ఏం వచ్చినా, ఒక సమస్య వచ్చిందంటే ఎక్కడ మొదలైందో అక్కడి నుంచే మనం పరిష్కారం చూపిస్తాం. మూలం ఏంటి? పరిష్కారం అదే. ఆ మూలం నుంచే కొట్టాలి కానీ మీద మనం మెడిసిన్ వేసుకొని తగ్గించుకుంటూ పోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కొస నుంచి వేరు నుంచి కట్ చేయాలి మిత్రమా అంటారు. వేప చెట్టు ఉంటుందండి, ఎగ్జాంపుల్ వేప చెట్టు నరికినాం అనుకో మళ్ళీ పెరుగుతుంది, అవునా? అదే వేరు నుంచి సగ తీసేస్తే మళ్ళీ పెరగదు. ఈ సమస్య కూడా అంతే. వేప చెట్టు ఎలా అవుతుంది? వాటికి కూడా సెల్స్ ఉంటాయి, వాటికి కూడా ప్రాణం ఉంటుంది, చెట్లో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం ద్వారా మళ్ళీ మొలకెత్తి మళ్ళీ పెరుగుతుంది. వేరు అనేది క్షేమంగా ఉన్నప్పుడు ఆ వేరు ద్వారా చెట్టు అనేది క్షేమంగా పెరుగుతుంది. అలాగే నీ శరీరంలో సమస్య అనేది ఉన్నప్పుడు ఆ సమస్య అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం వచ్చిందని స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు రాస్తారు డాక్టర్స్. ఆ మందులు వాడుకుంటూ తగ్గిపోతుంది. తగ్గిపోయాక 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ రిపీట్ అవుతుంది. అది రిపీట్ కావద్దు అంటే సరైన ఆహారం తీసుకోవాలి. డాక్టర్ ఏం చెప్తాడండి? సరైన ఫుడ్ తీసుకోవాలని చెప్తాడు. అదే ఫుడ్ నేను ఇస్తాను. ఓకేనా? వేదస్ గ్లోబల్ సెల్యులర్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ కావాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే కంప్లీట్ ప్రిపరేషన్ హెల్తీగా ఉండాలని కోరిక ఎవరికి ఉందో వాళ్ళు కూడా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రీ డయాబెటిక్ అంటున్నాము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎవరికి వస్తున్నాయో తెలుస్తలేదు. కాబట్టి సరైన ఆహారం అవసరం. సరైన ఆహారం ఉన్నప్పుడు సరైన వ్యాధులు రావు. వ్యాధులు లేని లోకం, వ్యాధులు లేని దేశం, వ్యాధులు లేని కాలనీ, వ్యాధులు లేని మనిషి. అది నా ఉద్దేశం. ఓకేనా? బాయ్ బాయ్. అసలు వీడియోలో మిస్టేక్స్ ఉండవు. ఏమైనా మిస్టేక్ అనిపిస్తే వీడియో డిస్లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అరే వీడియో చూసేసి వదిలేసి వెళ్ళిపోవడం కాదు మిత్రమా. ఒక లైక్ ఇస్తే ఆ వీడియో ఎంతమందికి చేరాలో అంతమందికి చేస్తుంది. ఆ వీడియో ద్వారా ఎంతమంది అవసరమో అంతమందికి చేయడం వల్ల ఆ వీడియోకి వ్యూస్ రావడం వల్ల ఈ సమస్యతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వారు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఫుడ్ అవేర్నెస్ నేను చాలా వీడియోస్ ఫుడ్ అవేర్నెస్ పైన వేస్తూ ఉంటాను. ఈ ఫుడ్ తినొద్దు అన్న వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో. ఆ వీడియోస్ కూడా చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్గా మారాలని కోరుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబర్గా మారినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ దగ్గరికి నోటిఫికేషన్ వెళ్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వీడియో చూస్తారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫుడ్ ముంగటికి వస్తే ఏం చేస్తాం? ఆకలి అయితే ఫుడ్ తింటాం. ఆకలి కాకపోతే మనం ఏం చేస్తామండి? ఆ ఫుడ్ పక్కకు పెట్టేస్తాం. ఆ ఫుడ్ మాకు వద్దండి అని చెప్తాం. ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబ్ చేసినావు అనుకో, ఛానల్ నోటిఫికేషన్ నీకు పంపిస్తుంది. నువ్వు ఏదో బిజీగా ఉన్నావు అనుకో, అప్పుడు చూడు, తర్వాత ఏం చూస్తావు. కాబట్టి నీకు తెలుస్తుంది, అదే మనోడు వీడియో అప్లోడ్ చేసిండు చూస్తే మనకు కూడా కొంచెం అవేర్నెస్ కలుగుతుంది అన్న ముచ్చట నీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. మన ఛానల్ కంటెంట్ ఐడియాస్ HFA, కంటెంట్ ఐడియాస్ హెల్త్ ఫుడ్ అవేర్నెస్ వీడియోస్. మన ఛానల్లో ప్రతి వీడియోలో హెల్త్కి సంబంధించిన టాపిక్, అలాగే ఫుడ్కి సంబంధించిన టాపిక్, సోషల్ అవేర్నెస్ అండ్ ఫుడ్ అవేర్నెస్ ప్రతి వీడియోలో అవి ఉంటాయి. ప్రతి ఒక్కటి హెల్త్కి సంబంధించిన టాపిక్ అయితే ప్రతి వీడియోలో ఉంటుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు జర సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు లైక్స్ ఉన్నాయి కానీ కామెంట్ సెక్షన్ లేదు. కామెంట్ సెక్షన్ తీసేశారు, ఎందుకో నాకు కూడా తెలియదు. కామెంట్స్ చెడ్డ కామెంట్స్ పెడుతున్నారా లేకపోతే ఎట్లా అనేది నాకైతే తెలియదు. ఆ విషయం నేను అన్నాను. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమున్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం నేను మాట్లాడతాను. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఆ రూల్స్ని నేను పాటించుకుంటూ నా ఛానల్లో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.